ఓకే ఓకే ఫైనల్ పాయింట్ చెప్పండి. పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యేగానే ఉండదలుచుకున్నాను, రాష్ట్ర అసెంబ్లీలోకి వెళ్ళదలుచుకున్నాను, అయితే పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటా అన్నారు. ఎవరా పెద్దలు? మీ పార్టీలో పవన్ కళ్యాణ్ పెద్ద కదా, ఇంకెవరున్నారు పెద్దలు? పెద్దలతో కాదు రజనీకాంత్ గారు, మా అలయన్స్ పార్టీలో ఎవరు ఏ పొజిషన్లో తీసుకోవాలి, యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్ తీసుకుంటాం. అలాగే ఎవరు ఏ పొజిషన్లో తీసుకొని మేము యుద్ధం చేయాలనే దాని మీద మేము పొత్తు ధర్మం పాటిస్తాం. పోటీ చేస్తున్నట్ట లేనట్ట? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు, వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది. పిఠాపురం పోటీ చేస్తున్నట్ట లేకపోతే ఎంపీగా వెళ్తున్నట్ట? చేస్తానని చెప్పారుగా. మరి అభిప్రాయం మరి ఎంపీపై పెద్దలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానన్నట్టుగా ఆయన మాట్లాడారు. అంతే అంతే ఆయన మాట్లాడారు కదా, ఆయన మాట్లాడితే అంతే. అంతేనా? మీరే చెప్పారు కదా, మా పార్టీ మా ప్రెసిడెంట్ ఆయన ఏం చెప్తే పెద్దలు ఎవరని తెలుసుకునే ఇంట్రెస్ట్ నాకు. మా ఇష్టం సార్. పెద్దలు ఎవరు సార్ మీ పార్టీలో? ఆయన పెద్ద కదా, ఇంకెవరు పెద్దలు? మన భారతదేశానికి ఒక పెద్ద దిక్కు మోడీ గారు. ప్రపంచానికి ఇప్పుడు ఈ రోజు పెద్ద దిక్కు మోడీ గారు. ఈ రోజు మా 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 ఉమ్మడి మా అలయన్స్ పార్టీస్ అన్నిటికీ కూడా ముగ్గురు పెద్దలు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు. రేపు మోదీ 17వ తారీఖు మోదీ వచ్చిన తర్వాత మోదీని అడిగి పార్లమెంట్కి వెళ్ళమంటే పార్లమెంట్కి వచ్చేస్తారనమాట. అలా ఏం లేదు, అలా పార్లమెంట్ మా ఇష్టం సార్, మా ఇష్టం. కానీ మా వ్యూహం మాకుంది. మేము ఒక దారుణమైన ఒక వ్యక్తిని, ఈ దేశాన్ని నాశనం చేస్తున్న ఒక వ్యక్తిని మేము అక్కడి నుంచి ఈ రాజకీయ వ్యవస్థ నుంచి బయటకు తోలేటప్పుడు ఎవరు స్టాండ్ వాళ్ళు తీసుకోవాలా, ముగ్గురు కలిసి ఒక మాట మీద ఉండాలా. ఇది మీరు ఎలాగైనా అనుకోండి, కానీ మా బాస్ ఏం చెప్తే అది రైట్. 100% అభిప్రాయాలు ఎన్నైనా మేము మ్యానిపులేట్ చేయం, ఎవరిని చంపం, ఎవరిని డోర్ డెలివరీ చెయ్యం, ఏం చెయ్యం. 100% మీరు అభిప్రాయాలు చెప్పండి, మేము అభిప్రాయాలకు గౌరవిస్తాం, మా మనసులో పెట్టుకుంటాం. మీకోసమే ఈ రోజు ఎవరైతే తెలుగుదేశం జెండాలు కాల్చారో వాళ్ళ కోసమే, వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ తర్వాత పిల్లల మునిమనవల కోసం కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తగ్గించుకున్నాడు. అది రాబోయే రోజుల్లో తెలుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. పాపం ఈ రోజు ఇక్కడికి వచ్చి పద్మ గారు మాకేమి సర్టిఫై చేయాల్సిన పనిలే. రైట్ సార్, థ్యాంక్ యూ అండి పద్మ గారు అండ్ విజయ్.